హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ ఇన్ ఆద్య శారీస్ కలెక్షన్స్. సో నేను చెప్పే డీటెయిల్స్ వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయొద్దు. ఇదే శారీ కనుక మీకు 750-800లో ఇస్తే మంచి శారీ అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా అస్సలు తీసుకోకండి. బికాస్ ప్రైస్ తగ్గించినంత మాత్రాన క్వాలిటీ తక్కువ అని కాదండి. ప్రైస్ మీద మేము ఎంత పెట్టుకొని ఇస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలిస్తే సరిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మీకు మంచి ప్రోడక్ట్ వస్తుందా లేదా అది గమనించండి. కొందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తక్కువ ప్రైస్ కాబట్టి చీప్గా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మా ప్రోడక్ట్ వర్ది కాదండి. బికాస్ వీ కాంట్ జస్టిఫై దాట్. సో మేము సెల్ చేసేది మైనర్ మిస్ప్రింట్ శారీస్. మిస్ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి. అండ్ చిన్న డ్యామేజ్లు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటే మేము అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళే తీసుకోండి. అండ్ శారీస్ ఓల్డ్ అయితే కనుక రిఫండ్ చేయట్లేదు, ప్లీజ్ ఇగ్నోర్ దిస్. మేము నెక్స్ట్ వీడియో నుంచి తీసుకుంటాము అన్న వాళ్ళే ఆర్డర్ ప్లేస్ చేయండి. రావడానికి 13 వర్కింగ్ డేస్ పడుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, బార్గెన్ లేదు. పోస్టల్ నుంచి మాత్రమే పంపించడం జరుగుతుంది. 1 శారీ అయితే 65, 2 శారీస్ 110, 3 శారీస్ 130 షిప్పింగ్, 4 to 5 శారీస్ 150 షిప్పింగ్లో పంపించడం జరుగుతుంది. అండ్ రీసెల్లర్స్ మోస్ట్ వెల్కమ్. సో రీసెల్లర్స్ ఎవరైనా కావాలనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే శారీస్ ఉన్నాయి కాబట్టి చక్కగా అందులో నుంచి ఒక్కొక్క పీస్ తీసుకొనైనా యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డీటెయిల్స్ వినండి. ఫ్యాబ్రిక్ మంచి ప్యూర్ తసర్ ఐటమ్, దట్టు కలంకారీ శారీ. వచ్చిన ప్రైస్ 500. లిటరలీ యూ విల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, బట్ శారీ ప్రైస్ అయితే 555. షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేస్తాను. నెక్స్ట్ వన్ చూద్దాం. అన్నీ కూడా కలంకారీ శారీస్ అండి. అన్నీ అంటే అన్నీ కాదు, ఇవాళ చాలా వెరైటీస్ చూపిస్తాను. మీకు ఏది కావాలంటే చూసుకొని స్క్రీన్ షాట్ తీయండి. సో శారీ అంతా కూడా కలంకారీ శారీ, ప్యూర్ తసర్ ఐటము. ఇలాంటి శారీ మీకు ఫ్రెష్లో తీసుకుంటే 750. ఫ్రెష్ ఎందుకండి, సెల్ చేసే వాళ్ళు మిస్ప్రింట్స్లో కూడా 750కి ఇస్తారు. బట్ అట్లా కాకుండా మంచి ప్రైస్లోనే ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. బ్లౌజెస్ ఉంటాయి ఫ్రెండ్స్, మా వాళ్ళకి చెకింగ్ చేసే పంపించమని చెప్తున్నాను. మీకు కూడా మంచిగా రిప్లైస్ వస్తాయి 1 by 1. కాకపోతే టైంపాస్ ఎవరైతే మెసేజెస్ పెడుతున్నారో వాళ్ళని మాత్రం ఆర్చీలో పెడతాము. ఓకేనా, ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తామండి, 4సారి ఆర్చీలో పెడతాం. ఎందుకంటే 15 ఫోటోలు పెడతారు, అన్నిటికీ రిప్లై ఇస్తున్నాము. మరి మీకు కావాలంటేనే పెట్టండి అని కూడా చెప్తున్నాం. ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. అట్లా చూసి థర్డ్ టైం ఆర్చీలో పెడతాం. ఇంకా మీకు రిప్లై రావడానికి లేట్ అవుతుంది. ఎవరికైతే లేట్ రిప్లై ఇస్తుందో వాళ్ళు ఆర్చీలో ఉన్నారని అర్థం చేసుకోండి. ఇంకొక బ్యూటిఫుల్ శారీ, తస్సర్ శారీ చాలా బాగుంటుంది. క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ టూ గుడ్ ఐ కెన్ సే. అట్లంటే కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి, మీకు చూపిస్తాను. వాటికి కోడ్స్ వేసాను, కానీ నేను ఆ శారీ సేల్కి పెట్టట్లేదు, దాని ప్రైస్ కూడా రాయట్లేదు. బికాస్ నాకు నచ్చినప్పుడు ఫ్యాబ్రిక్ నా కస్టమర్స్కి నేను 1% కూడా ఇవ్వను. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ, కలంకారీ శారీ, ప్యూర్ తసర్ ఐటమ్ వస్తుంది. అలాంటి చూడండి, మీకు ఇప్పటికో ఈ శారీస్ మా వాళ్ళకి అన్ని కోడ్స్ వేస్తారు. ఓకేనా, కోడ్స్ వేసినప్పుడు ఈ క్వాలిటీ నాకు నచ్చలేదు. సో ఈ క్వాలిటీ నచ్చినప్పుడు నేను మీకు ఎలా ఇస్తాను, ఇలాంటివన్నీ పక్కన పెడతాను. ఏదో చెప్పడం కాదు, అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ టూ గుడ్ అనమాట. అండ్ పెయింటింగ్ స్టైల్ వచ్చింది, వైట్లో బాగుంది లాస్ట్. అండ్ ఇంకొక పీస్ ఇప్పుడు 1 to 1 పెట్టేసేరా. ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఆన్ సేల్. ఇది సాటిన్, ఇది తస్సర్. ప్రతి ఫ్యాబ్రిక్ చెప్తానండి. అయితే నేను చెప్పాక కూడా అడుగుతున్నారు పాపం మా పిల్లలు. ఏంటంటే వాళ్ళు ఆర్డర్స్ మట్టుకే తీసుకుంటారు. హౌ డూ దే నో ద ఫ్యాబ్రిక్స్, వాళ్ళకి తెలియదు కదా. సో తెలియదు మేడం అంటారు, ఈలో మా మేడంని అడుగుతామంటారు. టైం వేస్ట్ అయిపోతుంది. వినండి, ఇది సాటిన్ శారీ, చాలా బాగుందండి. ఫ్లోరల్ వచ్చింది. ఇది ఎందుకు 650, నేను లాస్ట్లో ఈ శారీ ఓపెన్ చేస్తాను. అసలు ఒక రేంజ్లో ఉంది పీస్. మొత్తం కూడా పెయింటింగ్ స్టైల్ డిజైన్ వచ్చిందనమాట. అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ ఆన్ సేల్ అనుకోవచ్చు. సో ఇది 650లో ఇస్తున్నాను. తసర్ ఐటమే వస్తుంది మీకు. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా కడితే చాలా బాగుంటుందండి. మనకి ఇలా వస్తుందన్నమాట. సో లైట్ అండ్ డార్క్ షేడ్లో వచ్చింది. ఇది లైట్ అనుకోవద్దు, చెకింగ్ చేస్తాము. ఇది చెకింగ్ చేయండి, ఎందుకు లైట్ ఉందో, శారీ డిజైన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా చూడండి, నిజంగా చాలా బాగుంది. బర్డ్స్ డిజైన్ వచ్చింది, డ్యూయల్ కలర్. ఇది కూడా ప్యూర్ తస్సర్ ఐటమ్. నేను 650 పెట్టినా అయిపోతాయండి శారీస్, పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. కానీ మంచి ప్రైస్లో ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడే ఇలాంటి మంచి ప్రోడక్ట్ ఇస్తాము. సో ఇది కూడా అంతే, జస్ట్ 555 షిప్పింగ్. ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ తస్సర్ శారీస్ ఎంత బాగున్నాయి కదా, ఒకదాన్ని మించిన ఒక శారీ ఉందన్నమాట. ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ శారీస్. ఇవన్నీ రీసేల్ పర్పస్ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, కింద పెయింటింగ్ లాగా వచ్చింది, భలే అందంగా ఉంటుంది కట్టుకుంటే. సో మంచి శారీస్ని మిస్ అవ్వకండి. కన్నా ప్యూర్ తస్సర్స్ మీకు క్వాలిటీ బయట దొరకదండి. దొరకవచ్చు, కానీ అది ఇంకా అంటే ఇంతే క్వాలిటీ వస్తుంది. జస్ట్ ప్రింట్ మారొచ్చు, అంతకు మించి ఇంకా మనం ఇంతకన్నా హై ఎండ్ ఇవ్వలేము. ఇవే ప్యూర్స్. ఓకేనా, 550 షిప్పింగ్ ఛార్జెస్. సో మంచి శారీస్ని మిస్ అవ్వకండి. అండ్ ఇంకొక ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్, ఇది మిక్స్డ్ తస్సర్ అనమాట.
కొంచెం షైనింగ్ ఉంది అండ్ మీకు శారీలో కూడా షైన్ తెలుస్తుంది. ఒక 1% టిష్యూ మిక్స్ అవుతే ఎలా ఉందో అలా ఉందండి, ఓకేనా. సో వినండి, మీకు స్కిన్ కంఫర్టబుల్గా ఉన్నదే తీసుకోండి, అనవసరంగా ఎవరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. సో అందుకని వినండి అని నేను 1-2 సార్లు చెప్తాను. ఇది కూడా చూడండి, పెయింటింగ్ స్టైల్ ఎంత బాగుంది. 555 షిప్పింగ్ ఛార్జెస్. ఇది మాత్రం సెమీ తసర్. మళ్ళీ ఇప్పుడు ప్యూర్ తసర్ వచ్చింది, 555 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. ఇట్లా మనకి మా ఏమంటారు మ్యాట్రిక్స్ ప్లస్ ఫ్లోరల్ డిజైన్ మిక్స్ వచ్చిందనమాట. సో ఇంకొన్ని వెరైటీస్ చూద్దాం. ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ఎలా ఉంది అంటే ఒక స్పేస్ సిల్క్ ఫీల్ లాగా ఉంది, కానీ స్పేస్ సిల్క్ కాదు, భలే ఉంది ఫ్యాబ్రిక్. షైన్ ఉంది, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో షైనింగ్ వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి. కానీ శారీస్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయండి, అన్ని ఫ్లోరల్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా అంతే, పార్టీవేర్ పీసెస్ అండి ఫ్రమ్ బ్రాండెడ్ కంపెనీస్. యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ డిజైనర్ పీసెస్. మీకు తీసుకునే వాళ్ళకి తెలుసో లేదో, నాకు నిజంగా భయం పట్టుకుందండి ఈ విషయంలో. ప్రైస్ తక్కువ ఇస్తే చాలా చీప్గా చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అట్లా చూడకండి. ఇదే శారీని మంచి కట్టుకొని ఇంకా లుక్ వేరే మారిస్తే మీరు 750 పెట్టినా తీసుకుంటారు, 850 పెట్టినా తీసుకుంటారు. అట్లా కాదండి, ప్రజెంటేషన్ ఇంపార్టెంటే, కాదనట్లేదు. కానీ వర్త్ తెలిసిన వాళ్ళు మిస్ అవ్వకండి. ఎంత బాగుందో తెలుసా, ఇది బ్లూ కాదు, ఇది లైట్ పర్పుల్ షేడ్ అనమాట. మీకు వీడియోలో రాంగ్ క్యాప్చరింగ్ జరుగుతుంది శారీ కలర్. సో ఇది కలర్ డిఫరెన్స్ వస్తుంది, బయట మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కలర్. నేను నెక్స్ట్ లెవెల్ అన్నా అంటే అర్థం చేసుకోండి. ఇంకొక బ్యూటిఫుల్ శారీ. సో లిటిల్ షైన్ ఉంది ఫ్యాబ్రిక్, అట్లా అనేది టిష్యూ కాదు, అట్లా అనేది స్పేస్ సిల్క్ కాదు, కొంచెం వింతగా ఉంది చెప్పడానికి. నాకు కూడా ఐడియా రావట్లేదు, బట్ మీకైతే ఫీల్ ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాను, ఓకేనా. ఇంకొక బ్యూటిఫుల్ పీస్, డబల్ షేడెడ్ అనమాట. ఇవన్నీ కూడా అంతే డిజైనర్స్. సో ఏ శారీ అయినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇగో ఇది కూడా చూడండి, డబల్ షేడెడ్ వస్తుంది శారీ. ఇట్ ఈస్ నాట్ సింగిల్ షేడెడ్, బార్డర్లో ఈ కలర్ వస్తుంది. మరి నిన్న ఒక ఆవిడ పెట్టారు, ఓపెన్ చేసి చూపించవచ్చు కదా. ఓపెన్ చేసేంత టైం ఉంటే నాకేంటి చెప్పండి ప్రాబ్లం. ఫుల్ స్టాక్ వచ్చింది, చాలా మెసేజెస్ ఉంటాయి. నేను ఒక 50 మెంబర్స్ కన్నా శారీస్ ఇవ్వాలంటే నేను 50 శారీస్ అన్న చూపించాలి కదా. ఓపెన్ చేస్తే నేను 15 చీరలు కూడా మీకు చూపించలేను. ఓపెన్ చేసి నాకు కూడా చేయాలని ఉంటుంది, అదొకటే రీజన్ అండి, ఓకేనా. వేరే అన్యత భావించొద్దు. లైట్ పింక్, సో ఇందులో అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ చూసేద్దాం రండి. ఫ్యాబ్రిక్ ఏంటంటే ఒక స్టైలిష్ ఫ్యాబ్రిక్ అనమాట. ప్రింట్స్ కూడా అంతే స్టైలిష్గా వస్తుంది, కంప్లీట్గా 0 weight ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జనరల్గా దీన్ని ఒక సాఫ్ట్ ఆర్గెన్జా అంటారు. ఆర్గెన్జా అనేటప్పటికి అయినో మీలలో చాలామంది వెనకాలకి వెళ్ళిపోతారు, ఆర్గెన్జా అమ్మో మాకు వద్దు అని. బికాస్ ఐ వాంటెడ్ టు సే ఆర్గెన్జా అనేటప్పటికి ఇంత సాఫ్ట్గా ఉంటుంది అనిపిస్తుంది శారీ చూస్తే. మీరు చూస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లెవెల్ మీరు చూసుకోవచ్చు, ఒకసారి చూడండి. అండ్ ఆర్గెన్జా అనేటప్పటికి ఒక ఏమంటారు ప్లాస్టిక్నెస్ లాగా కనిపించి స్టిఫీనెస్ ఉంటుందని చాలామంది అపోహపడతారు. కానీ ఈ శారీస్ అయితే అట్లా లేవు, ఎందుకంటే నేను ఆర్గెన్జా మెటీరియల్కి చాలా దూరంగా ఉంటాను. నా దగ్గర వర్కింగ్ ఉమెన్ ఎక్కువ ఉన్నారు. అన్లెస్ ఫ్యాబ్రిక్ థిక్గా ఉండి ఫాలింగ్ ఉంటే తప్ప నేను తెప్పించాను. ఇది కూడా వన్ ఆఫ్ ద కైండ్స్ ఆఫ్ ఆర్గెన్జా, బట్ మీరు అనుకున్న టెక్స్చర్ రాదు, బాగుంటుంది. సో చక్కగా కూర్చుంటుంది శారీ, ప్లఫీనెస్ రాదు. అండ్ ట్రాన్స్పరెన్సీ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా అదే ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్స్ అండి. 0 weight వస్తుంది శారీస్ అయితే, 0 weight అనమాట. డిజైన్స్ చాలా బాగున్నాయి, కొత్త స్టైలిష్గా ఉన్నాయి. కడితే వీటి లుక్ తెలుస్తుంది. కొన్ని చీరలు చూస్తే నార్మల్గా కనిపిస్తాయి, కానీ డ్రేప్ చేసినాక వాటి బ్యూటీ తెలుస్తుంది. ఇవి అలాంటివి అనమాట. సో కొన్ని నాకు నచ్చిన కలర్స్ తెప్పించాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీయండి, బాగుంటాయి. అన్ని పెయింటింగ్ స్టైల్ అట్లా ఉన్నాయన్నమాట. సో నిజంగా శారీస్ నచ్చితే ఒక లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది తస్సర్ శారీ అండి, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఆర్గెన్జాస్ తస్సర్ మిక్స్ లాగా ఉంది, ఫ్లోరల్ వచ్చింది. ఇది వైట్ కాదు, ఒక వైట్లో ఒక 1% 2% బ్లూ మిక్స్ చేస్తే ఉండే కలర్ అనమాట. ఇది ప్యూర్ తస్సర్. ఇందాక మా వాళ్ళు వేయడం మర్చిపోయారు. టెంపుల్ డిజైన్ చాలా బాగుంది, మిస్ చేసుకోవద్దు. 555 షిప్పింగ్ ఉంటుంది. శారీ టవల్ వెయిట్ అంత ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉండదు. ఫస్ట్ తీసుకోగానే అందులో ఇందులో పేపర్ ఉంది అని అనుకోకండి, ఇందులో అంటే పేపర్ వెయిటే ఎక్కువ ఉంది శారీ వెయిట్ కన్నా. ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది. ఏదో సిల్క్ అంటున్నారండి, నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. ఇది ఆన్లైన్లో బాగా హిట్ డిజైన్ అనమాట. 450 ప్లస్ షిప్పింగ్ ప్లస్ GST ఉన్న శారీస్. కానీ నాకు సెకండ్స్లో వచ్చింది కాబట్టి ఇంత తక్కువ వచ్చింది. యూ కెన్ చెక్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, బాగుంటుంది. టవల్ వెయిట్ కన్నా కూడా చాలా చాలా తక్కువ ఉంటుందండి, కానీ కడితే మాత్రం మస్తు ఉంటుంది. 385 షిప్పింగ్ విత్ బ్లౌజ్ ఇస్తున్నాను, సో హ్యాపీగా తీసుకోవచ్చు. టవల్ వెయిట్ అని చెప్తున్నాను. సో ఇది కూడా మంచి ఒక సెమీ సాఫ్ట్ మెటీరియల్ అనమాట, అట్లానే చందేరి కాదు, ఓకేనా. ఈ ప్రైస్ చూసి మీరు నమ్మరండి, వచ్చిన ప్రైస్ 500, తర్వాత షిప్పింగ్ GST. నిజంగా చెప్తున్నా, శారీ మీద 20 రూపీస్ మార్జిన్ కన్నా ఎక్కువ రావట్లేదు నాకు. ఇది లాట్లో తెప్పించాను నేను యాక్చువల్గా. సో
అంతకు మించి ఇంకొక ఆప్షన్ లేదనమాట. చాలా తక్కువలో, చాలా చాలా తక్కువలో. నేను ప్రైస్ కూడా మీకు చూపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సెమీ తస్సర్ వస్తుందన్నమాట. సెమీ తస్సర్ వినండి. సో పళ్ళు స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది. అంటే పళ్ళు ఎలా ఉందో మనకి బ్లౌజ్ అదే విధంగా వస్తుంది. అంటే ఇట్లా డిజైనర్స్ వస్తాయన్నమాట. లిటరల్గా శారీకి బ్లౌజే అందము, పళ్ళు అందం అనమాట. శారీ పక్కకి వెళ్ళిపోతుంది, పళ్ళు బ్లౌజ్ వల్ల శారీ హైప్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్ వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎంత హోల్సేల్ పైన ఈ ప్రైస్కి రాదు, అదైతే నేను డామ్ షూర్గా చెప్పగలను. ఇది పళ్ళు అండి. శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. సో మంచి టెంపుల్ స్టైల్ డిజైన్, కలర్ కూడా అంతే బాగుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇగో ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వచ్చింది. ఎంత అందంగా ఉన్నాయి చూడండి శారీస్. ఒకదాన్ని మించిన ఒక శారీ ఉందన్నమాట. నెక్స్ట్ ఇది పళ్ళు వస్తుంది, ఓకేనా. సో దీని శారీ ఎలా ఉందో చూద్దాం. ఇది శారీ, ఓకేనా. బ్లౌజ్ ఎట్లా ఉందో చూపిస్తాను నేను. బ్లౌజ్ చూపి రితిక. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వస్తుందండి. ఎంత అందంగా ఉన్నాయి చూస్తున్నారు కదా. కలర్స్, ఆప్షన్స్, ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి. కొన్నే పీసెస్ ఉన్నాయి, ఓకేనా. అంటే మల్టిపుల్స్ ఎక్కువ వచ్చాయి మాకు. ఇది శారీ. సో క్వాంటిటీ ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది బ్లౌజ్ వస్తుందండి, బాగుంది. పోచంపల్లి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ శారీ. ఇది పళ్ళు అండి. శారీ చూద్దాం. కొంచెం ట్రెడిషనల్గా ఉంది శారీ, ఓకేనా. సో ట్రెడిషనల్ లుక్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో ఇది బ్లౌజ్. శారీ పళ్ళు ఎంత ఉందో హెవీగా అంత బ్లౌజ్ ఉందండి, ఓకేనా. నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఇది శారీ అండ్ పళ్ళు బాగుంది. ఒకసారి బ్లౌజ్ ఎట్లుందో చూపిస్తాను. ఇగో ఇది బ్లౌజ్. ప్లెయిన్ వచ్చింది కానీ బాగుంది పీస్, ట్రెడిషనల్గా ఉంది. ఫస్ట్ శారీ పెట్టి ఫస్ట్. సో ఇది పళ్ళు అండి. శారీ చూద్దాం. ఇగోండి ఇది శారీ. పింక్కి డార్క్ పింక్ పళ్ళు. ఇగో ఇది బ్లౌజ్, బాగుంది పీస్. పళ్ళు అండి. శారీ చూద్దాం. ఇదిగోండి ఇది శారీ. ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి. బ్లౌజ్ మస్తు వచ్చింది కదా, చాలా బాగుంది పీస్. నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్. శారీ కోడ్ స్క్రీన్ షాట్ తీయండి. ఇది ఆల్రెడీ ఇందాకనే వచ్చింది మా. ఇది బ్లౌజ్. పోచంపల్లి సూపర్ ఉంది కదా. శారీ ఎట్లుందో చూద్దాం. ఇది శారీ అండి. బ్లౌజ్ కూడా అదిరిపోయింది అబ్బా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 20 రూపీస్ మార్జిన్ ఏంటి మేడం అని అనుకోకండి, నిజంగానే చెప్తున్నానండి. ఇవి ఆల్మోస్ట్ 50 శారీస్ ఇచ్చినా కూడా వచ్చేది చాలా తక్కువ. ఐ హోప్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. సో మీకు బిల్లు కూడా చూపిస్తా, మీకే తెలుస్తుంది నిజంగానే చెప్తున్నాను కదా. లైన్స్ బ్లౌజ్ వచ్చిందండి, చాలా బాగుంది. సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి. టైంపాస్ కోసం మెసేజెస్ చేయొద్దు. మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీవన్. నిజంగా శారీస్ కావాలనుకున్న వాళ్ళే మాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ శారీ. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. పళ్ళు మస్తున్నాయి కదా శారీస్. శారీ ఇది, ఓకేనా. టెంపుల్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ లైన్స్తో వచ్చిందండి, అద్భుత. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఆన్ సేల్. ఇది పళ్ళు వస్తుంది, ఆ తర్వాత శారీ అండ్ ఇది బ్లౌజ్. ఇప్పుడు ఒక 2 వైట్ చీరలు చూపిస్తాను, తర్వాత వీడియో క్లోజ్ చేస్తాను. ది బ్యూటిఫుల్ జార్జెట్ మెటీరియల్. అసలు ఏక్సే ఎక్కుంటుందండి శారీ కడితే, అంత బాగుంటుంది అనమాట. శారీలో అంతా కూడా జరీ లైన్స్ వచ్చింది. అండ్ 585 ఉన్న శారీ 550. నో బ్లౌజ్, ఒకటే 2 పీసులు ఉన్నాయి అనుకుంటా, అంతే. మంచి సాఫ్ట్ ఐటమ్, ప్యూర్ జార్జెట్ వస్తుంది. ఆ తర్వాత పెడుతుంది ఇంకొక పీస్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి సెమీ తస్సర్ ఐటమ్ అనమాట. సో మస్తు ఉంటుంది కడితే. చిన్న బార్డర్ అండ్ డిజైన్ కూడా అంతే అప్రోప్రియేట్గా ఉంది. జార్జెట్ కావాలన్న వాళ్ళు ఇది తీసుకోండి, అండ్ మనకి సెమీ తస్సర్ కావాలన్న వాళ్ళు ఇది తీసుకోండి. ఒక 4 కలంకారీ చీరలు ఉన్నాయండి. ఇవి చూపించి నేను క్లోజ్ చేస్తాను. వీటి ప్రైస్ 699 ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెష్లో తీసుకుంటే. కానీ 99% ఇందులో ప్రాబ్లం రాదు. 1% వచ్చిన ఇబ్బంది పడతారని చెప్తున్నాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఒక మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. సెమీ తస్సర్ లాగానే ఉంటుంది, అట్లానే తస్సర్ కాదు. చాలా సాఫ్ట్ ఇన్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ బాగుంటుంది. ఒక ఏమంటారు ఫ్యాబ్రిక్ అయితే తెలియదు కానీ బాగుందండి. ఐ కెన్ సే ఇట్. మిక్స్డ్ ఫ్యాబ్రిక్, ఓకేనా. 585 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. ఇది ఇప్పుడే ఓడిపోతుంది, మంచిగా పెట్టండి. ఇది వచ్చేటప్పటికి కలంకారీ డిజైన్ వచ్చిందండి. కడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బొమ్మలు వచ్చినాయి శారీలో. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ శారీ. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. మీనా కాటన్ అంటున్నారు కానీ మీనా కాటన్కి వేరియేషన్ చూపిస్తాను నేను అక్కడ. ఇది మీనా కాటన్ అంటారండి. మీనా కాటన్కి దీనికి వేరియేషన్ ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇది కొంచెం ఫ్యాబ్రిక్ మనం సెన్స్ చేయొచ్చు. సో దానికి దీనికి కంపారిజన్ లేదు, అందుకోసమే నేను ఇంత క్లియర్గా చెప్పాను. ఇది కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇది కొంచెం మందం వస్తుంది, ఇది కొంచెం దాని మీద పల్చగా వస్తుంది, అంతే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. శారీ చాలా చాలా బాగుంటుందండి. వెయిట్లెస్ ఫ్యాబ్రిక్స్ అనమాట. టవల్ వెయిట్ అంతా కూడా ఉండదు శారీ. అయితే దీనికి ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. శారీకి బ్లౌజ్ ఉండదు ఫ్రెండ్స్, వినండి. బ్లౌజ్ ఉండదు, మంచి కట్ ఫినిషింగ్.
శారీలా కట్టుకోవచ్చు, లేదంటే పిల్లలకి డిజైన్ చేయించడానికైనా పనికి వస్తుంది. 5.5 మీటర్లు ఎక్కడ వస్తుందండి ఇంత తక్కువకి. సో మీరు ఫ్యాబ్రిక్ పర్పస్ అయినా చేయించుకోవచ్చు, శారీ పర్పస్ అయినా వాడుకోవచ్చు. కానీ బ్లౌజ్ ఉండదు. 375 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్, బేస్ బ్లూ వస్తుంది, బార్డర్ అదే ఈ కలర్ వస్తుంది. సో 375 ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందనమాట. భలే ఉన్నాయి సారీస్. పీచ్ కలర్ కాంబినేషన్ 375 షిప్పింగ్ ఉంటుంది. అండ్ మంచి లిలాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ 375 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. సో ఇది మన వీడియో. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.